ఒక ముఖ్యమైన వార్త. సో, అందరం మనం బ్రేకింగ్ న్యూస్ గిట్లా లాస్ట్‌కొచ్చింది ఏందంటే, సార్‌దిగా అట్లుంటది మేనేజ్‌మెంటు. కేటీఆర్ ఏమో పాపం ఆయనకి తెలవక ఆగమాగమైతాడు, జబ్బలు దరుచుకుంటాడు, కింద మీద పడతాడు, భుజాలు తడుముకున్నాడు. ఆయన బెబ్బే వాస్తవానికి. ఆగమయ్యిండు. ఆయనే స్మార్ట్ అనుకున్నాం గానీ, హరీష్ రావు అంత స్మార్ట్ అయితే గాదు. కే కేటీఆర్. సో, కేటీఆర్ నిజంగానే ఆగమయ్యిండు. ఏం మాట్లాడాలో తెలవక తత్తరబిత్తరయ్యిండు. చిప్పు దొబ్బింది. మొత్తానికి ప్రెస్ మీట్‌ల మీద ప్రెస్ మీట్‌లు పెట్టి ఆయనతో ఆయన్నే టంగ్ స్లిప్ కావడం. కొంచెం చిరాకు పడడం ప్రతి విషయానికి ఆగమాగమైతే అయితుండు. హరీష్ రావుకి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా ముఖ్యమైన కేసు. హరీష్ రావునే ముందుగా అరెస్ట్ చేసిర్రు, పట్టుకపోయిర్రు, ఆగమాగం చేసిర్రు అనుకున్నాం కదా! అది మరి ఏడదాకా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును అదుపులోకి తీసుకొని విచారించాలి అని ఒక వార్త చూడొచ్చు మనం. హైకోర్టుకు పంజాగుట్ట పోలీసుల వెల్లడి. కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన ఏసీపీ. సో, హరీష్ క్వాష్ పిటిషన్‌పై నేడు విచారణ. హరీష్ రావుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ మీద విచారణ ఉంది ఇయాల. సో, ఈయనను మేము అదుపులోకి తీసుకొని విచారించాలని చెప్పేసి పోలీసులు అయితే పిటిషన్ దాఖలు చేసిర్రు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుపై ఆరోపణలు తీవ్రమైనవని, ఆయనను అదుపులోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందని పంజాగుట్ట పోలీసులు హైకోర్టుకు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అందిన ఫిర్యాదు ప్రకారం హరీష్ రావు తన సొంత ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పారు. ఈ మేరకు పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా హరీష్ పలుకుబడి గల వ్యక్తి సాక్షులను బెదిరించవచ్చు, అంతేకాకుండా సాక్ష్యాలను తారుమారు చేయగలరు అని ఏసీపీ పేర్కొన్నారు. కాగా తన ఫోన్ను హరీష్ రావు ట్యాపింగ్ చేయించారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి జి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పిఎస్లో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టేయాలంటూ హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఆయనను అరెస్టు చేయరాదని గతంలోనే పోలీసులను హైకోర్టు ఆదేశించింది. సో, కౌంటర్ దాఖలు చేయాలన్న ఆదేశాల నేపథ్యంలో పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే చక్రధర్ గౌడ్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. తనపై హరీష్ రావు కక్ష పెంచుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని కేసులు పెట్టించి వేధించారని పోలీసులకు చక్రధర్ గౌడ్ వాంగ్మూలం ఇచ్చారు. రెండో నిందితుడైన రాధాకిషన్ రావు ద్వారా తనను నిర్బంధించి బెదిరించారని పేర్కొన్నారు. సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లి భౌతిక దాడికి పాల్పడ్డారని ఆయన తెలిపారు. ఇక ఏసీపీ తన కౌంటర్ పిటిషన్లో వెల్లడించారు. చక్రధర్ ఇచ్చిన ఫిర్యాదుపై సిహెచ్ గణేష్, పి శ్రావణ్, ఎం సాయి, జి చంద్రశేఖర్ గౌడ్, వీరబాబు వంటి ఇతర సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేశామని తెలిపారు. చక్రధర్ గౌడ్పై షామీర్పేట పోలీసులు నమోదు చేసిన కేసులలో ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు సిద్దిపేట ఏసీబీ పిలిచి సిద్దిపేటలో సేవా కార్యక్రమాలను చేయకూడదని హెచ్చరించారని వెల్లడించారు. కాగా హరీష్ రావు వేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు శుక్రవారం విచారణ చేయనుంది. సో, ఈ విచారణతోటి హరీష్ రావు భాగవతం అంతా బయటపడబోతుంది. దీనికి సంబంధించి మరి ఏం జరుగుతుంది? ఇక్కడ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశం ఒకటి ఉంది. రంగనాయక సాగర్ భూ కుంభకోణానికి, భూ కబ్జాకి సంబంధించిన అంశం ఒకటి ఉంది. ఎలక్షన్ పిటిషన్ ఒకటి ఉంది. ఇట్లా అనేక అంశాలు అయితే దీనికి ముడిపడి ఉన్నాయి. మరి హరీష్ రావు వార్త గిట్లే సైలెంట్గా ఉంటుంది, ఆ కేసులు గిట్లే సైలెంట్గా అయిపోతున్నాయి. సో, మెత్తంగా కేటీఆర్కి దొరికినంత ఎక్స్పోజర్ కానీ, అంత ఈ ప్రచారం కానీ ఈ అంశాలు దొరకట్లేదు. మరి ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును అదుపులోకి తీసుకొని విచారించాలని చెప్పేసి అయితే పోలీసులు కోర్టును కోరుతున్నారు. సో, ఇది ఇంకొక వార్త.